బాహుబలి ది ఎపిక్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి సినిమారా అనేటటువంటి ఫీలింగ్ నాకు ఎక్కడికి రాలా, చూసినటువంటి సినిమా నేరా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే అక్కడికి రాలేదన్నమాట. డిలీట్ చేసినటువంటి సాంగ్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పటికీ యాడ్ చేసినటువంటి సీన్స్ ఏదైతే ఉన్నాయో నాలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, నాలో ఉన్నటువంటి గూజ్బంప్స్ని జే అని లేపే. నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ గంటన్నర పైన ఉంది, కానీ ఎక్కడ గంటన్నర ఉందిరా, ల్యాగ్ ఉందిరా, చూసిందేరా అనేటటువంటి ఫీలింగ్ మీకు రాని రాదు. అప్పుడే అయిపోయిందిరా, అప్పుడే ఇంటర్వ్యూ పడిందిరా అనేటటువంటి ఫీల్ వస్తుంది. కొన్ని ఎలివేషన్ డైలాగులు అయితే యాడ్ చేశారు, అదేంటి అనేటటువంటి ఫుల్ వీడియో చేసి అందులో మీరు చూడొచ్చు. అండ్ ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే WKK అని పెట్టింది, ఇదేంద్ర బాబు అని చెప్పి అందరూ తలగొక్కుంటున్నారు. అవి కట్టప్ప కిల్ బాహుబలి, దీనికోసం మీరు 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎన్టీజేకి సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళిండు. అక్కడైతే ప్రతి ఒక్కళ్ళు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అనమాట. ఆ బాహుబలి యొక్క ఔన్నత్యం, తన యొక్క గొప్పతనం, తన యొక్క వీరత్వం చూపించేటటువంటిది. శివగామికి మన దేవసేనకు ఉండేటటువంటి మాటల యుద్ధం, బల్లాలు దేవు చేసేటటువంటి కుతంత్రాలు, వీటన్నిటితో అనేది అందరినీ కూడా కట్టిపడేసిన. నేను చెప్తున్నా, చూసిన వాళ్ళైనా సరే మళ్ళీ ఏడుస్తారు, చూసినా సరే మళ్ళీ చూడబుద్ది. బాహుబలిని కట్టప్ప చంపేటటువంటి సీన్ కాడైతే ఏడుపు